ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక కాళేశ్వరం కమిషన్ ముందల నిన్న విచారణకు హాజరైండు హరీష్ రావు. ఏమంటాడా అంటే, మేము జస్ట్ క్యాబినెట్లో మాట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినాం, మిగతా పనులన్నీ కూడా ఇంజనీర్లు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఆపేపినాం, వాళ్ళ దగ్గరనే జరిగింది. మరోవైపు మహారాష్ట్ర అక్కడ వాళ్ళు మాకు సిడబ్ల్యూసి కాళేశ్వరం కట్టుకోనికే మాకు అనుమతి లేదు, అందుకే దాని ప్లేస్ మార్చాల్సి వచ్చింది, కానీ ఇందులో మా తప్పేం లేదని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ ముందల హరీష్ రావు మొత్తం ఇది దానికి సంబంధించిన వాళ్ళ ప్రశ్నలకు 40 నిమిషాల్లో కాళేశ్వరం కమిషన్ అధికారులు అడిగినటువంటి ఆ ప్రశ్నలు 20 ప్రశ్నలకు హరీష్ రావు ఇట్లా సమానం చెప్పిండు. దాంతోపాటే మేడిగడ్డ ఏదైతే డ్యామేజ్ అయిందని చెప్పేసి ఒక ఆరోపణలు ఉన్నాయో, విమర్శలు ఉన్నాయో, దాని మీద కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చిండు. ఏమని క్లారిటీ ఇచ్చిండు అంటే, మేడిగడ్డలో ఎక్కువ నీళ్లు పెట్టడం వల్లనే, నీళ్లు స్టోరేజ్ చేయడం వల్లనే అది కుంగింది, ఆ సామర్థ్యాన్ని లేదు, దానికి తట్టుకోలేకపోయింది అని చెప్పేసి వచ్చిన విమర్శల మీద కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది హరీష్ రావుని. ఆయన ఏమంటారంటే, అందులో నీళ్లు అది కట్టడం వరకు మా బాధ్యత, కానీ నీళ్లు ఎంత ఉండాలి, ఎంత స్టోరేజ్ చేయాలనేది మేము తీసుకున్న నిర్ణయం కాదు, పూర్తిగా కూడా ఇంజనీర్ల నిర్ణయం. ఒకవేళ తప్పేదైనా ఉంటే ఇంజనీర్లదే, మీరు మా మీద కానీ మా ప్రభుత్వం మీద కానీ ఆరోపణలు వేయడం, విమర్శలు వేయడం సరికాదు, అందులో మా తప్పేం లేదు అని చెప్పేసి అన్నాడు. దాంతోపాటే మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఒక రకంగా డిజైన్ చేసుకున్నాం, గిట్లా కట్టాలి, గిట్లా చేయాలని డిజైన్ చేసుకున్నాం. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాకు సహకరించలేదు, అనుమతులు ఇవ్వలేదు, కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టుని రీడిజైన్ చేసినామని చెప్పేసి కూడా ఒక ఆరోపణ చేసింది. దాంతోపాటు సుందిల్లా అన్నారం లొకేషన్లు కూడా మేము మార్చలేదు, దానికి పూర్తిగా కూడా ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లాన్ ప్రకారమే వాటి నిర్మాణం జరిగింది అని చెప్పేసి కూడా అన్నాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు హరీష్ రావును కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు. టెక్నికల్ అంశాలపై తమకు పట్టు ఉండదని, అంతా ఇంజనీర్లే చూసుకుంటారన్నారని విచారణలో హరీష్ రావు చెప్పారు. దీంతోపాటే ప్రాజెక్టుకు రీడిజైనింగ్ చేయడానికి గల కారణాలను కూడా ఆయన చెప్పిండు. కాళేశ్వరం ప్రాజెక్టు లేఅవుట్ను చూపించి వివరణ ఇచ్చారు. మహారాష్ట్రతో పాటు కేంద్రం ఆధ్వర్యంలోని సిడబ్ల్యూసి కేంద్ర జల వనరుల కమిటీ, సెంట్రల్ వాటర్ సోర్సెస్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు మన కాళేశ్వరం ప్రాజెక్టు లేఅవుట్ మీద అభ్యంతరాలు చెప్పడం వల్లనే ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసినాం, డిజైన్ మార్చినాం, తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత సమస్య వల్ల రీడిజైనింగ్ చేసినట్లు హరీష్ రావు నిన్న చెప్పిండు. వ్యాస్కోప్ ద్వారా సర్వే చేయించిన తర్వాతనే ప్రాజెక్టుకు స్థలం మార్చినామని కూడా చెప్పిండు ఆయన. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల గురించి జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించగా, అన్ని ఆనకట్టల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం ఉందని ఆయన చెప్పారు. ఇంజనీర్ల సూచన మేరకే అన్నారం, సుందిల్లా బ్యారేజీల మార్పు జరిగింది. స్థలాల మార్పు గతంలోనూ కూడా అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు అయితే గతంలో ఉన్నాయో, ప్రాజెక్టుల నిర్మాణం సంబంధించిన స్థలం ఏదైతుందో వాటి మార్పు అనేది ఇది కొత్త ఏం కాదు, గతంలో కూడా జరిగింది, దాన్నే మేము ఫాలో అయినా, మేము కొత్తగా చేసింది ఏం లేదని చెప్పేసి కూడా ఆయన కమిషన్కి గుర్తు చేసింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లిగా నేరుగా నీరు తరలించవద్దని విశ్రాంత ఇంజనీర్లు చెప్పారని హరీష్ రావు అన్నారు. వారి సూచన మేరకే స్థలం మార్చినాం, ప్రాజెక్టుకు రుణ సేకరణ కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం, ఆ కార్పొరేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవసరమైన నిధులు, రుణాలు తెచ్చుకొని తద్వారా నీళ్లు అమ్మి కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపి ఆ నీళ్ళను ఇతర రాష్ట్రాలకు కావచ్చు, కొన్ని ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలకు కావచ్చు ఇచ్చి ఆ నీళ్లు అమ్మడం ద్వారా రుణము తీర్చాలా, లోన్లు కట్టాలనుకున్నాం, అందుకే కాళేశ్వరం కార్పొరేషన్ అని ఒకటి ఏర్పాటు చేసినామని చెప్పేసి ఆయన కమిషన్ ముందల చెప్పిండు. దీంతోపాటే ఇక అక్కడి నుంచి నేరుగా కమిషన్ ముందల విచారణ అయిపోగానే అక్కడి నుంచి డైరెక్ట్గా బీఆర్కే భవన్ నుంచి ఆయన ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిండు. ఇది దీనికి సంబంధించి ఇది ఇట్లా ఉంటే, పాడి కౌశిక్ రెడ్డి ఈయన హుజూరాబాద్ ఎమ్మెల్యేగా